వాతావరణాన్ని సమస్తాన్ని మీ ఆధిపత్యం కిందికి, మీ అధికారం కిందికి తీసుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాం. కూడిక మొత్తానికి ఆది అంతమై ముందుండి నడిపిస్తూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దగల తండ్రి కృపణైన పరిశుద్ధమైన పాదం కొదనుముస్తాం చెల్లించున్నాం. కరుణా సంపన్నుడైన దేవ, కనికరమంద ఐశ్వర్యవంతుడైన తండ్రి వందనముస్తాం చెల్లించున్నాం. దగల తండ్రి నిత్య నాశనముకు వగినము సరిపోయినటి మమ్మలను నిత్య జీవమునకు వారసులుగా చేయి నిమిత్తము దేవా, మీరే మా కొరకు సెలవు మాను మీద శాపగ్రస్తునిగా వేలాడినటి మీ యొక్క మహాప్రేమకైస్తాం చెల్లించున్నాం. దగల తండ్రి ఎవరు చూపించలేని మహాప్రేమను మీరు మా పక్షంగా చూపించి నా వెదికి రక్షించి సంఘము సహవాసము గురించి ఆరుస్తాం చెల్లించున్నాం. దగల తండ్రి మరొక ఉపవాస ప్రార్థనా దినాన్ని దయతో మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి ఇస్తాం చెల్లించున్నాం. మా హృదయాంతరంగాలు విప్పి కొమ్మరించుకుంటకును మీ నుంచి ప్రతి విధమైన పర సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదములు దీవెలను స్వతంత్రించుకుంటకు కావలసిన కృపను మీరు అనుగ్రహించు వాడు గనుక స్తోం చెల్లించున్నాం. నా సంఘము నేను కట్టుచున్నా అని చెప్పి సెలవిచ్చినారు, స్తోం చెల్లించున్నాం. తండ్రి సంఘముగా మరపెడుతూ రాగా మా మధ్యలోనికి నేను అసలు సందీప్ నడిపించినారు. నిన్నటి ఉదయకాలమందు తిరిగి సాయంకాలమందు అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేక కూడికలు వర్తమానాలు వీటన్నిటి బట్టి కూడా స్తోం చెల్లించున్నాం. మా హృదయాంతరంగాల్లో లేఖనాలను భద్రపరచవస్తును నూరంతలుగా 60 30 ఫలించు వాక్యముగా ఉండుటకు సాయం చేస్తున్నాం. తిరిగి నైనా ఈ 2వ దినము నైనా ఇక ఉపవాస ప్రార్థన దీవెనకరమైన సమయాన్ని గురించి ఉంచున్నాము. వర్తమానికి మీరు అభిషేకించి నా మహిమార్థమైన పాత్రగా వాడుకొని ఉంచున్నాము. మీ జీవజలములు ఊటను మా మధ్యలో ప్రవహింపచ్చే ఉంచున్నాము. మీ సన్నిధిని మేము ప్రతివారు అనుభవించినట్లు సాయం ఉంచున్నాం. నెల తండ్రి నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నానని సెలవిచ్చిన దేవాస్తవం చెల్లించున్నాం. ఆపత్కాలంలో నేను నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పి సెలవిచ్చినట్టు గొప్ప దేవా వందనముస్తం చెల్లించున్నాం. వారు వేడుకొనకు మునిపే ఉత్తరం ఇచ్చేదని చెప్పి సెలవిచ్చినటువంటి దేవాస్తవం చెల్లించున్నాం. రీతిలోన లేఖనాలను మన పక్షంగా నెరవేర్చేంటి గొప్ప దేవ వందనముస్తం చెల్లించున్నాం. నేను తండ్రి మీరు సెలవిస్తున్నారు, ఇప్పుడైనను తండ్రి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పి మీరు ఆహ్వానించినట్టు మీ యొక్క మహాప్రేమకైస్తవం చెల్లించున్నాం. తండ్రి పెనివిటిపోయినటువంటి యవ్వనస్తురాలు వలె నా గోని పట్టుకట్టుకొని నేను దుఃఖించు నా ప్రార్థన చేయాలని చెప్పి సెలవిచ్చిన దేవాస్తవం చెల్లించున్నాము. దయల తండ్రి ఆ రీతిలో మీ పాదం స్థలంలో నేను మీ యొక్క నీతిని బట్టి నేను మాకు గొడవ వర్షమును మొదటి తండ్రి ఋతుల ప్రకారం వర్షం కురిపించేటువంటి మంచి దేవుడు మీరే కనుక స్తవం చెల్లించున్నాము. కృత ధాన్యమును నైనా ద్రాక్ష రసమును నైనా పల్లి పారజేసేంటి దేవుడు కనుక వందనముస్తం చెల్లించున్నాము. రీతిలోనైనా మీ సన్నిధిని మీ యొక్క సమృద్ధిని అనుభవించే భాగ్యములో నన్ను మమ్మల్ని సంఘముగా ఉంచవలసిన ఉంచున్నాము. చేరువచ్చిన వారందరిని బట్టి కూడా స్తవం చెల్లించున్నాము. ఇంకనూ మార్గ మధ్యంలో వారికి నాకు చూసుకొని సకాలం నడిపించవలసిన ఉంచున్నాం. వాతావరణం అనుకూలపరిచినారు, స్తవం చెల్లించున్నాం. తండ్రి రోడ్లు కూడా నేను చక్కగా ఉండటానికి పై అధికారులు దయన గురించి సకాలంలో రోడ్స్ అన్ని కూడా చక్కగా చేయడానికి సాయం ఉంచున్నాము. నేను ఇక రోడ్స్ని బట్టి కూడా ఎవరు డిస్టర్బ్ కాకున్నట్లు సాయం చేసిన ఉంచున్నాం. మందిరం చుట్టూ మీ యొక్క అగ్ని ప్రాకారం దూతలను కావులుగా ఉంచవలసిన ఉంచున్నాం. ఈ సన్నిధిని మేము ప్రతి వారు అనుభవించినట్లు సాయం చేసిన ఉంచు. మీ ఆనంద ప్రవాహంలో మేము త్రాగున్నట్లు సాయం చేసిన ఉంచు. ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు దివ్యమైన నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. వార్డు సంఖ్య 575. పరమ తండ్రి కరములెత్తి. పాత పాటల పుస్తకంలో 564 పాటలు పాడేవాళ్ళు రాగలరు.
575 పాత పాటల పుస్తకంలో 564. పరమ తండ్రి కరములెత్తి. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము, శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, పాపములందు మేం పడి చెడి ఉండగా, పాపములందు మేం పడి చెడి ఉండగా, దేవమాదు దరికి చేరి సేవనితివి, దేవమాదు దరికి చేరి సేవనితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము, ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము, శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఓ జీవనాత్మను సగుకలు సజీవ సాక్షిగా, ఓ జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, దిన దినము నిన్ను శోధము దుఃఖ పెట్టితిమి, కేవలము శరీరులమ కనికరించితివి, క్షమించి మమ్ము కడిగితి మమ్ము కడిగితి స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము, శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, జీవనాత్మను సగునిలు సజీవ సాక్షిగా, దిన దిన. మూడవ వచనం పడుకుందాం.
నింద వేదన శ్రమలు బాగు నిజూర్పులాయందు నింద వేదన శ్రమలు బాగు నిజూర్పులాయందు విసుగకుండా సేవ చేయ నొసగు నోర్పును నిశుద్ధాత్మతో స్తుతులనర్పింతుము నిశుద్ధాత్మతో స్తుతులనర్పింతుము పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము స్వామిని చూచుచుంటిమి జీవనాత్మనొసగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మనొసగునిలు సజీవ సాక్షిగా. చివరి చరణం. గత బ్రతుకులు వాచయమున దాసీక్షితి గత బ్రతుకులు వాచయమున దాసీక్షితి నడిపిన వ్యవసరముక కృపాక్షేమములతో నడిపిన వ్యవసరముక కృపాక్షేమములతో సాచుడా శక్తి నొస సాకముందుకు సాచుడా శక్తి నొస సాకముందుకు పరమ తండ్రి కరములే స్తుతులనర్పింతుము శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి జీవనాత్మనొసగునిలు సజీవ సాక్షిగా జీవనాత్మనొసగునిలు సజీవ సాక్షిగా. పాట సంఖ్య 570. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. పాత పాటల పుస్తకంలో 559. 570 పాత పాటల పుస్తకంలో 559. లేచిన పోయి పాడదాం. అందరు ముందు రండి, ముందు రావాలా, అందరూ ఒక లైన్లో కూర్చోవాలా. అటు ఇటు ఏదో విసిరేసిన రాళ్ళలాగా కాకుండా మంచిగా లైన్లో ఉండాలి. పక్కన వాళ్ళతో కలిసి కూర్చోవడం నేర్చుకోవాలి. 570 కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు. పాత పాటల పుస్తకంలో 559 మొదలుపెట్టి. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణని వేడుచున్నాను క్షమాపణని వేడుచున్నాను దావీదు రాజు దీనుడై వేడా దావీదు రాజు దీనుడై వేడా అవనిలో పొందిన నాశములని అవనిలో పొందిన నాశములని దేవా నీవు సమకూర్చితివే దేవా నీవు సమకూర్చితివే కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా
క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. శత్రు సమూహపు కుతంత్రములతో, శత్రు సమూహపు కుతంత్రములతో పోతుగా నేను నష్టపడితేనే, పోతుగా నేను నష్టపడితేనే. మిత్రుడే సులసమోతాండే, మిత్రుడే సులసమోతాండే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు గొంగలి చీడ పురుగులు నాశము చేసిన పాటను కూర్చో, నాశము చేసిన పాటను కూర్చో. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభు, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ప్రేమ సంతోషానందములను, ప్రేమ సంతోషానందములను ప్రధాన యాజక పోగొట్టుకోండి, ప్రధాన యాజక పోగొట్టుకోండి. ప్రేమతో నీవు సమకూర్చుమా, ప్రేమతో నీవు సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషముతో నా పాత్ర నిండే, పాపపు విషముతో నా పాత్ర నిండే. ప్రభు యేసుండను పిండిని కలుపు, ప్రభు యేసుండను పిండిని కలుపు. పాప మరణము తొలగించుమా, పాప మరణము తొలగించుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. ఆత్మీయ సోమరి తనములో నుండి, ఆత్మీయ సోమరి తనములో నుండి. ఆత్మ నష్టములనేయో పొంది, ఆత్మ నష్టములనేయో పొంది. ఆత్మాదేవాని సమకూర్చుమా, ఆత్మాదేవాని సమకూర్చుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను
వేడుచున్నాను క్షమాపణని వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటు, పాపము చేసి పడియున్న చోటు ప్రాపుగా నీవు దూపుము ప్రభువా, ప్రాపుగా నీవు దూపుము ప్రభువా. కోపాగించగా నాపై కృప చూపుమా, కోపాగించగా నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణని వేడుచున్నాను క్షమాపణని వేడుచున్నాను. చేసిన పాపము కాపు కనక, చేసిన పాపము కాపు కనక విశ్వాసముతో ఒప్పుకోందు, విశ్వాసముతో ఒప్పుకోందు. సిలువ రక్తముతో శుద్ధి చేయుమా, సిలువ రక్తముతో శుద్ధి చేయుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణని వేడుచున్నాను క్షమాపణని వేడుచున్నాను. పాట సంఖ్య 582. వెళ్ళెదము మరి ధైర్యముతో. పాత పాటల పుస్తకంలో 571. 582 పాత పాటల పుస్తకంలో 571. వెళ్ళెదము మరి ధైర్యంతో. అందరు పాడాలా. పాటలు రాని వాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా వినాలా, విని పాడాలా. పుస్తకాలు లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర చూడాలా. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వాదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వాదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. ఆత్మల నెల ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి. ఆత్మల నెల ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి.
తన ఆలయములో మేలు పొందాం, వేడెదము మనము. తన ఆలయములో మేలు పొందాం, వేడెదము మనము. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. అందరికి రక్షణ కలుగా, రాజులకు అధికారులలో. అందరికి రక్షణ కలుగా, రాజులకు అధికారులలో. సర్వలోకులవో జీవముకై, వేడెదము ప్రభునే. సర్వలోకులవో జీవముకై, వేడెదము ప్రభునే. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వాక్యము వార్జల్య వ్యాపింపను, శత్రుని రాజము కోలునతో. వాక్యము వార్జల్య వ్యాపింపను, శత్రుని రాజము కోలునతో. సేవకులాత్మతో నింపబడా, వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా, వేడెదము మనము. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. ఆత్మతో ప్రభుని కాటి, దానియందు ప్రభు మహిమనిది. ఆత్మతో ప్రభుని కాటి, దానియందు ప్రభు మహిమనిది. తన ఘనతవా తెలునట్లు, వేడెదమాయనను. తన ఘనతవా తెలునట్లు, వేడెదమాయనను. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. సజీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచునట్లు. సజీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలచునట్లు. దేవాని హృదయాను సారులను, లేపమని వేడెదం. దేవాని హృదయాను సారులను, లేపమని వేడెదం. వెలులెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెలులెదము మరి ధైర్యముతో,
కృపసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెలువెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెలువెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. బ్రదర్ రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకు గతించిన రోజు ఎంతో మంచి సహాయాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఒక విశ్వాసి తన జీవితంలో ఏదైతే సాధించాలో దాని నిమిత్తమే ప్రార్థించాలని నా మనవి. నీ జీవితంలో కలిగిన కష్టాలు సర్వసాధారణంగా అందరికీ కలిగే కష్టాలే. వాటికి ఉపవాస ప్రార్థన అక్కర కూడా లేదు. దేవుడు ఏం చెప్పినాడు? దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. సో నువ్వు ప్రార్థన ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, నీ జీవితంలో అనేకమైన సంభవాలు సంభవిస్తున్నాయి, అది నీకు దేవుడు సమకూర్చి మేలుకే మార్చేస్తాడు. ఉపవాస ప్రార్థన చేయమని చెప్పలేదు అక్కడ కదా. దేని విషయమే చేయమని చెప్పినాడు? ఇది ఉపవాసం చేతను ప్రార్థన చేతనైతే తప్ప వెళ్ళదని చెప్పిన. కొన్ని విషయాలు నీ జీవితంలో నిన్ను గమనమును తప్పింపజేసేటి ఏవైతే ఉన్నాయో వాటి విషయమై శ్రద్ధ వహించి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. మనం ఈరోజు కొన్ని విషయాలు చూద్దాం. నెహెమియా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నమ్మదైన తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన అత్యున్నతమైన అత్యధిక విజయం కలుగచేయు పరిశుద్ధమైన నామంలో నీ పాసంకు చేరొచ్చిన మేము సంపూర్ణమైన రీతిలో సిద్ధిని పొందగలిగినట్లు ఎత్తి ప్రార్థన చేసి నిన్ను మెప్పించి నీకు అసహ్యము కలుగచేయని రీతిలో జీవించగలుగుటకు మా హృదయాలను సిద్ధపరచమని చేరాగలిగిన ప్రియులను బట్టి ఎంతో వందనాలు. వీరు నీ రాకడ కొరకై మక్కువ కలిగిన వారు, వీరిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకున్నట్లు కార్యం చేయమని వేడుకుంటున్నాను. అనగా నీ అమూల్యమైన రక్తం చేత జగత్ పునాది వేయబడక ముందుకే ముద్రించిన వీరిలో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా కాపాడమని. నిష్పేషకు దాసుని గాడిద వంటి వాడిని నీ స్వరమే వినిపింపు చేయమని బతిమాలకు. యేసు వారి శ్రేష్ఠమైన ప్రతి వయస్సుకు వారికి తగిన ఆహారం ఇవ్వమని బలపరచమని, ఉపవాసంలోనికి ప్రవేశించుటకు కావలసిన ఆత్మ ప్రేరేపణ రేపుట నువ్వు కలగచేయమని వేడుకుంటూ యేసు ప్రభువా నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అసహ్యంగా ప్రవర్తిస్తూ వచ్చినాము. ఎలా అసహ్యంగా ప్రవర్తించినాడంట? నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతుంది. వీరందరూ ఎవరు? వీరు బయలుదేరి వచ్చిన వారు కదా. ఐగుప్తు నుండి బయటికి విడిపించబడి తీసుకుని రాబడ్డారు. పస్కా పండుగ ఆచరిస్తున్నారు. వారికి ఇవ్వబడిన కనాను దేశంలో నివాసం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క కనికరము వారి మీద నిలబడుతూ వారు కోరుకున్నప్పుడు వారికి రాజులను కూడా ఇచ్చినాడు. ప్రవక్తల ద్వారా అనేకుల ద్వారా మాట్లాడుతూ
ప్రపంచంలో ఎవ్వరికి లేని ఆహార నియమావళిని, ప్రపంచంలో ఎవరికి లేని భద్రతా నియమావళిని వారికి ఇచ్చి వారిని కాపాడుకుంటున్నప్పుడు వీరు ఏం చేస్తున్నారంట? ఆజ్ఞలను గైకొనడం లేదంట. అంటే వీరు రక్షణలో నుండి బయటకు వెళ్ళిపోలేదు, రక్షణలోనే ఉంటూ తప్పిపోతున్న వారు వీళ్ళంతా. ఇలాంటి వారు దేవునికి ఎలా ఉంటారంట చెప్పండి? అసహ్యంగా ఉంటారంట. మనం ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి మనలో అసహ్యమైనది ఏమున్నదో గమనించాలి. ఆయనకి నాలో ఏదైనా అసహ్యాన్ని పుట్టించేదిగా ఉందా అన్నది చాలా ప్రాముఖ్యం. నన్ను చూసినప్పుడు, దేవుడు నన్ను చూసినప్పుడు అసహించుకోకూడదు. సీమోను ఇంటికి వచ్చినాడు, ఆయన పిలిచినాడు, పరిసయ్యుడు పిలిచి భోజనం పెడతానని పిలిచినాడు. భోజనం పెడతానని పిలిచినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, రుమాలు ఇస్తారు, మంచిగా ఒక స్థలంలో కూర్చోవడానికి స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవేం చేయలేదంట ఈయన. పిలువనైతే పిలిచినాడు ఆహారానికి. అయితే అదే సమయంలో ఆ గుంపులో ఒక స్త్రీ వచ్చి తన దగ్గరున్న మిక్కిలి విలువైన అతర్బుడ్డిని పగలగొడితే సీమోను అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? ఈ డబ్బులు వ్యర్థం చేస్తుంది, అమ్మి బీదలకి ఇచ్చింటే బాగుండు. తన ఇంటికి రప్పించినాడు, తానే పిలిచినాడు. అంతలో మంచివాడు కాలేదు. తన ఇంటిని ప్రభువైన యేసుక్రీస్తు కొరకు తెరిచినాడు, అంతలో మంచివాడు కాలేదు. అతనిలో దేవునికి అసహ్యమైన ఒక ఆలోచన వచ్చింది, దేవునిని అంగీకరించిన ఒక ఆలోచన ఉంది. మిక్కిలి విలువైన దానిని ప్రభువైన యేసుక్రీస్తుకి ఎందుకు వ్యర్థం చేస్తున్నారు అన్న ఒక ఆలోచన ఉంది. ఇది అసహ్యకరమైన ఆలోచన. దేవుని నియమాలను, కట్టడలను గైకొనని గుణము, ఈ గుణం. ఇంటికి పిలిచినంత మాత్రాన పరిశుద్ధులం కాము, ఆయన ఇంటికి వచ్చినంత మాత్రాన ఆయనను మెప్పించిన వారం కాము. రాకడలో ఎత్తబడాలి అంటే, శిష్యుడిగా నిన్ను నువ్వు రుజువుపరచుకోవాలి అంటే, నీలో ఆయనకు అసహ్యాన్ని పుట్టించే ఒక్క గుణలక్షణం కూడా ఉండకూడదు. ఇది ప్రాముఖ్యం. ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఏమేమి ప్రార్థన చేస్తామంటే, గతించిన జీవిత కాలంలో రక్షించబడిన నాటి నుండి నీకు నీ ఎదుట అసహ్యంగా ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనకు కారణంగా నేను సమకూర్చుకున్న కీడు, నా కుటుంబానికి నేను సమకూర్చుకున్న కీడు ప్రభువా ఈరోజు ప్రార్థన చేత సంపూర్ణంగా కడిగివేసే అని బ్రతిమాలుకోవాలి. దేవుని ఇంటికి వచ్చినాము, అరే ఎవరైనా పిలిచినారా, ఏ పరిసేయుడైనా పిలిచినాడా, నేను పిలిచినాను అని గర్వించడానికి లేదు. ఈ సీమోన్ ఎవరు పిలవని నేను నిన్ను ఘనపరిచినాను, నేను నిన్ను ఘనతిచ్చినాను అనడానికి వీల్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడానికి వీల్లేదు. వచ్చినప్పుడు సన్మానించాలి, ఆయన ఆజ్ఞను గైకొనాలి, ఆయనకు భయపడాలి, ఆయనను ఆరాధించాలి. ఇవేవి చేయకుండా అతని ఇంట్లోనికి రాణించినంత మాత్రాన ప్రభువు సంతోషించలేదు. జాగ్రత్త. ఈరోజు మన జీవితంలోనికి ప్రభువైన యేసుక్రీస్తుని ఆహ్వానించినాము కానీ ఆరాధించినామా? ఈరోజు మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకు మన ఇంటిని తెరిచి ఇంటిలో నివసించడానికి, కొద్దిసేపు మనతో పాటు భోజనం చేయడానికి అవకాశం ఇచ్చినాం కానీ ఆయనను సన్మానించాల్సిన రీతిలో, ఆయనను ఘనపరచాల్సిన రీతిలో, ఆయనకు భయపడవలసిన రీతిలో మనం భయపడ్డామా? ఈ మూడు చేయకపోతే ఆయనకు అసహ్యకరమైన రీతిలో ప్రవర్తించినట్లు. విలాపవాక్యములు 2:13 కుమారి, ఏ మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును, ఓదార్చుటకు నిన్ను దేనితో పోల్చుదును? సముద్రం అంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడాడు. దేవునికి అసహ్యంగా ప్రవర్తించిన సియోను కుమారికి కలిగిన నాశనము ఎంతదంట? ఈ సియోను కుమారి ప్రభువుకు చెందిందే కదా, యెహోవాకు చెందినదే కదా. తన ప్రవర్తన యెహోవా దృష్టికి అసహ్యకరమైన కారణాన్ని బట్టి తనకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పదంట. ప్రియుడా, చిన్న బిడ్డ, ప్రభువును వెంబడిస్తున్నావు కానీ ఆయనకు అసహ్యంగా నువ్వు జీవిస్తే
నీకు కూడా సముద్రం అంత గొప్పది. తీరలేని దుఃఖము, హృదయ కోత నీ జీవితంలో ఉంటుంది. ఏ సేవకుడు ప్రార్థన చేసినా, సంఘమంతా ఉపవాస ప్రార్థన చేసినా తీరదు. కారణం ఏంటి? ఆ సమస్యను నీ జీవితంలో ఎందుకు అనుమతించినాడంటే ఆ సమస్య చేతనైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు మారుతావేమో అని. అందుకే ఉపవాస ప్రార్థనలో చేరి వచ్చినప్పుడు నాలో ఆయనకు అసహ్యమైనది ఏదైనా ఉంటే నేను సంపూర్ణ పశ్చాత్తాపం కలిగి ఉండాలి. శిష్యుడు దేవునికి అసహ్యంగా ఎప్పటికీ ప్రవర్తించాడు. శిష్యుడు దేవునిని పోలి నడవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనను అనుకరించినప్పుడు ఆయనకు అసహ్యం ఎందుకు కలుగుతుంది? ఆయనను వెంబడించినప్పుడు అసహ్యం కలుగుతుంది, కానీ ఆయనను అనుకరించినప్పుడు అసహ్యం కలగదు. శిష్యుడు చేసేది కేవలం వెంబడించడం కాదు, ఆయన శిలువ మోసిన రీతిలో వీణ కూడా మోస్తాడు. ఇదే చాలా ప్రాముఖ్యం. నేను యేసు ప్రభు వెంట వెళ్తున్నాను కదా అని అంటే నువ్వు శిష్యుడవు కావు. శిష్యుడవు అంటే ఆయన ప్రవర్తించినట్టుగా, ఆయన అడుగులు వేసినట్టుగా, ఆయన ప్రతిస్పందించినట్లుగా, ఆయన రోషం వహించినట్లుగా, ఆయనలో ఉన్న ఆత్మ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అదే రీతిలో నీలో కూడా కలిగి ఉంటే నువ్వు శిష్యుడవు అవుతావు. కానీ విశ్వాసులంగా ప్రభువును వెంబడిస్తున్నాం, కానీ అనుకరించిన జీవితం ఏడుంది? అనుకరించిన జీవితం ఏడుంది? దేవుని ప్రజల ఎదుట చాలా బాగుంటాం. ప్రతి ఒక్కరికి రహస్య జీవితం ఉంటుంది. ఇంట్లో వేరేలా ఉంటాం, భార్య దగ్గర వేరేలా ఉంటాం, భర్త దగ్గర వేరేలా ఉంటాం, స్నేహితుల దగ్గర వేరేలా ఉంటాం, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర వేరేలా ఉంటాం. అక్కరకు తగినట్టుగా ఆ ముసుగు వేసుకేసుకుంటాం. దేవునికి అసహ్యమైన ప్రవర్తన. ఆయనను అనుకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నీ వలే నా వలే శోధించబడ్డాడు. అంటే ఆయన పుట్టిన తర్వాత అనేక వేల సంవత్సరాల తర్వాత పుట్టే నేను కూడా నేను ఏ శోధనల గుండి వెళ్తానో ఆ శోధనలన్నీ 2000 సంవత్సరాల క్రితం శరీరాకారంలో వచ్చినప్పుడు అనుభవించి దానికి జయ జీవితం ఇచ్చినాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా నాకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చినాడు. ఆయన ఆత్మ సమభూమి గల ప్రదేశాల్లో నన్ను నడిపించి అన్నిటి అందు ఉత్సాహముతో జయధ్వనులతో ఊరేగించే సామర్థ్యం నాలో పుట్టించినాడు. నీకు తెలుసా, ఒక విశ్వాసి శిష్యుడైతే అతనిలో కనబడవలసిన సామర్థ్యం ఏంటో? రోమీలకు 15వ అధ్యాయం రండి. ఒక శ్రేష్టమైన మాట ఇది. 18-19 వచనాలు చదవాలి. ఎలాగనగా ఎవరు విధేయులవ్వాలంట? అన్యజనులు విధేయులవునట్లు. నీ ద్వారా చేయించాలి. ఒక విశ్వాసిలో అతడు శిష్యుడైతే ఆ శిష్యుడు సంపూర్ణులగుటకు సాగిపోతున్నప్పుడు అతని ద్వారా ప్రభు చేయించేటిది ఏంటిదంటే వాక్య బలం కనబరుస్తాడు. అయిన తర్వాత క్రియాబలం కనబరుస్తాడు. అటు తర్వాత గుర్తుల బలం కనబరుస్తాడు. అటు తర్వాత మహత్కార్యాల బలం కనబరుస్తాడు. అటు తర్వాత పరిశుద్ధాత్మ బలం కనబరుస్తాడు. నీ ద్వారా కనబరుస్తాడు నువ్వు శిష్యుడవైతే. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, చనిపోతే పరలోక రాజ్యం పోతాను అనుకుంటున్న నీవు ఈ 5 ఒక్క బలమైన నీలో కనబడిందా? తక్కిన 4 బలాలు పక్క పెడదాం. వాక్య బలం. వాక్యం యొక్క బలం ఏంటంటే వాక్యం బాగా కంటత చేయడం కాదు, వాక్యంలో దేవుని యొక్క సారాంశాన్ని నీ హృదయాంతరంగాల్లో నరాల్లో పని చేయించాలి. వాక్యం ఎలా పని చేయాలి? హెబ్రీ 4:12 ఏముంది? చదవండి. సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ఏమేమి విభజిస్తుందంటే ప్రాణాన్ని ఆత్మను విభజిస్తుంది. ఇప్పుడు నీలో వాక్య బలం ఉంటే నీ ప్రాణము నీ ఆత్మ 2 కూడా ఏకమై ఉండవు, విభజింపబడి ఉంటాయి దేవుని వాక్యం వల్ల. దాని తర్వాత కీలు మూలుగు వాటిని కూడా దేవుని వాక్య బలము పనిచేస్తున్నట్లయితే విభజిస్తారు. అర్థమైందా? ఎవరి జీవితంలో ఉంది ఈ అనుభవం? ఊరిక వాక్యం చదివి కంటది చేసేసి
నాకు ఫలానా వాక్యం వచ్చని ఫలానా వాక్యం చెప్పేస్తున్నాననేసి ధైర్యం కలిగి ఉంటే పరలోక రాజ్యానికి పోయే శిష్యుడో కాదు, అర్హుడో కాదు. నీవు వాక్యాన్ని చదివితే ప్రాణము, ఆత్మ దేవుని యొక్క వాక్య బలం వల్ల వేరైన కారణాన్ని బట్టి నీవు ఆత్మయందు బలవంతుడివై శరీరమందు సిద్ధపడతావు. ఆ పేతురు, యాకోబు, యోహానులను ప్రభు ప్రార్థన చేయడానికి తీసుకుపోయినాడు. ఏమన్నాడు? వాళ్ళు ప్రార్థన చేయకపోతే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైందంట? బలహీనం. ఎందుకు బలహీనమైంది శరీరము? ఎందుకంటే ఆత్మ సంబంధమైన బలము, వాక్య బలము ద్వారా ఈ ప్రాణాన్ని, ఆత్మను విభజించి దానికి సరి అయిన తరబీదు రాలేదు కాబట్టి ఇది బలహీనమైంది. ఆత్మ సిద్ధంగానే ఉంది. ఇప్పుడు వీరి ఈ శిష్యుల జీవితంలో జరిగిన సమస్య ఏంటంటే, వీరు ప్రభు వెంటనే వస్తున్నారు. ప్రభు వారిని ప్రత్యేకించి పిలిచినారు. 12 మంది శిష్యుల్లో ఈ 3 మాత్రమే పిలిచినాడు పర్వత శిఖరం మీదకి, రండి నాతో పాటు ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేయడానికి పిలిస్తే వీరు ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభు కొంచెం వేటంత దూరంలో వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీరు నిద్రపోతున్నారు. వచ్చి చూసి ఆత్మ సిద్ధంగానే ఉందని ఆయన కళ్ళకు కనబడింది. ప్రభు యొక్క కళ్ళకు ఈ 3 అపోస్తుల యొక్క ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ ఈ ఆత్మ దేవుని వాక్య బలము చేత, వాక్య ఖడ్గము చేత ప్రాణము నుండి విభజింపబడిన కారణాన్ని బట్టి, ఈ ప్రాణము అనగా శరీరము బలహీనంగా ఉన్న కారణాన్ని బట్టి ఈ ఆత్మ కూడా క్రిందికి లాగబడుతుందని ఆ పరమాత్మనికి ఆయన కళ్ళకు స్పష్టంగా కనబడింది. నీవు శిష్యుడవైతే, దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, ఆయనను వెంబడిస్తున్నట్లయితే ఈ వాక్యము నీ ప్రాణాన్ని, ఆత్మను అనుదినం విభజించే అనుభవంలో ఉంటావు. లేవు కాబట్టే అసహ్యకరమైన ప్రవర్తన, ఆయన మెప్పించలేని ప్రవర్తన నీలో ఉంది. నీ అసహ్యమైన ప్రవర్తన అందరిలో ఉంటుంది అని చెప్పడానికి కుదరదు. నీలో ఉంటే నీ మీదికి శ్రమ, నీ ఇంటి మీదికి శ్రమ, నీ తరం మీదికి శ్రమ, అటు తరం మీదికి శ్రమ, తరతరాల మీదికి శ్రమ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆత్మ ప్రాణం విభజింపబడాలి. దేవుని వాక్య బలం పనిచేస్తే అప్పుడు కదా క్రియాబలం వస్తుంది. వాక్యమే పనిచేయలేదు, వాక్యమే నిన్ను విభజించలేదు, ప్రాణాత్మను, కీలును, మూలుగును విభజింపనే నీవలేదు నువ్వు, ఇంకా నీలో క్రియాబలం ఎందుకు వస్తుంది? ఒక శిష్యునిలో వాక్య బలం ప్రప్రదంగా పనిచేయాలి. అయిన తర్వాతనే క్రియాబలం ఆరంభమవుతుంది. ఈ క్రియాబలము వాక్యం వల్ల నీలో దైవశక్తి ప్రాణాన్ని, మూలుగును, ఆత్మను, మూలుగును, కీలును విభజించిన కారణాన్ని బట్టి, కార్యకారి అవుతున్న కారణాన్ని బట్టి నీలో విశ్వాస క్రియ వస్తుంది. ఊరికనే క్రియలు కావు. ఒక విశ్వాసలో మామూలు క్రియలు ఉండకూడదు, విశ్వాస క్రియ ఉండాలి. లేదా ఏ క్రియ చేసినా మృతమైన క్రియ కిందకి వస్తుంది. విశ్వాస సంబంధమైన క్రియ వాక్య బలం వల్ల క్రియాకారకమైన క్రియ రాకపోతే అది మృతమైన క్రియ. ఈ క్రియ నీలో కార్యసాధకం అవ్వాలి. విశ్వాస క్రియ దైవశక్తిని ఆధారం చేసుకొని, దైవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, దేవుని ఆత్మ నడిపింపును ఆధారం చేసుకొని చేసే క్రియ. అటు తర్వాత వస్తుంది గుర్తుబలం. వాక్య బలము, క్రియాబలము నీలో పనిచేస్తావు అంటే నువ్వు నడుస్తున్న చోట గుర్తులవుతాయి. ఇతరుల జీవితాలు గుర్తిస్తాయి దేవుని బలాన్ని. గుర్తులు అందుకే నీలో దేవుని ప్రభావం పనిచేస్తుందని నీ చుట్టూన్న వారు గుర్తెరుగుతారు. నీ జీవితంలో నీతో అనుసంధానమైన ప్రతిదీ, పనైనా, మనిషి అయినా, వ్యక్తి అయినా, జీవితంలో ఏదైనా కూడా ప్రభు ప్రభావం నీ ద్వారా రుజువవుతుంది. అది లేదు జీవితంలో, విశ్వాసుల జీవితంలో లేదు. నాకు వాక్యం తెలుసు అనే విరవిగ్ధం, కానీ ఈ బలమే లేదు మనలో. ప్రభు వచ్చినప్పుడు సిగ్గుతో తలదింపుకుంటాం. అసలు సిగ్గు లేకుండానని ముఖంలో ముఖము, కన్నుల్లో కన్నులు పెట్టి చూచేంత ధైర్యపు సిద్ధపాటు ఎవరిలో ఉంది? అటు తర్వాత వస్తుంది మహత్కార్యాల బలం. గుర్తుల బలం కంటే మహత్కార్యాలు అన్నా, ఇంతమందికే క్రియలు చేశాం కదా, ఇంతమందికే క్రియాబలం ఉంది కదా అంటే దానిని మించిన మహత్కార్యాల బలం మన లోపల వస్తుంది, ఒక శిష్యుల్లో ఉంటుంది. అప్పుడు తర్వాత
ఆ తర్వాత పరిశుద్ధాత్మ బలం రుజువవుతుంది. వీటన్నిటికంటే గొప్ప బలం పరిశుద్ధాత్మ బలం. ఒక శిష్యుడవైతే, నువ్వు నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లయితే, నువ్వు నిజంగా 3 పూటలు ప్రభు కొరకు నిన్ను నువ్వు అప్పగించుకొని ప్రార్థనలో నువ్వు కనబడుతున్నట్లయితే, నీవు ప్రభు వాక్యానుసారంగా ప్రభు వాక్యపు వెలుగుల్లో నడుస్తున్నట్లయితే ఈ బలం నీలో కనబడుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుండి 29 వరకు. ఎలా ఉందంట? అతనికి తెలియని రీతిగా విత్తనము ఏమైందంట? మొలచి పెరిగి దేవుని రాజ్యముగా ఉన్నది. ఏమైందంట? తెలియని రీతిలో ఒక వ్యక్తి, అనగా నీవు విధేయతను నువ్వు కన్నీటి ద్వారా నువ్వు నాటినట్టయితే నీకు తెలియని రీతిలో రోమా 15, 18, 19 నీ జీవితంలో కార్యసాధకం అవుతుంది. నీవు విధేయత సంపూర్ణమైన రీతిలో నీ జీవితంలో చూపిస్తే నీకు తెలియని రీతిలో ఈ యొక్క విత్తనము, విధేయత అనే విత్తనము, విశ్వాస క్రియ అనే విత్తనము, అది పెరిగి కాండమై దేవుని రాజ్యం అవుతుంది. అప్పటి వరకు నిన్ను చూచి గుర్తులు రావు, అప్పటి వరకు మహత్కార్యాలు రావు, అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలే బలమే కనబడదు నీ లోపట. అందుకే నువ్వు శిష్యుడవైతే ఎవడైనా నువ్వు నన్ను వెంబడించుకోనట్లయితే అన్నిటినీ ఉపేక్షించుకొని తను తాను ద్వేషించుకుంటే తప్ప శిష్యుడు కానేరుడు. సిలువను మోసుకొని, అనగా తన సిలువను నా కాడిని మోసుకొని నన్ను వెంబడిస్తే తప్ప శిష్యుడవుటకు అర్హతనే పొందము. అంటే మనలో ఎంతమందికి శిష్యులవుటకు అర్హులమైనాము అన్న కంటత వాక్యం బాగా తెలుసు. దేవుడు అంటే చాలా ఇష్టము, దేవుని వాక్యం చదువుతున్నాము. అవన్నీ పక్కకు పెడితే నువ్వు శిష్యులో అగుటకు అర్హుడమైనావా? ఇవన్నీ చేస్తే అర్హత వస్తుంది. ఇవి చేస్తేనే అర్హుడవైతావు, శిష్యుడు అగుటకు అర్హుడవైతావు. ఇవి చేసిన తర్వాత శిష్యుడు అగుటకు అర్హుడవైన తర్వాత నువ్వు శిష్యత్వం చేస్తే అప్పుడైతే పరిచారకుడవు, అటు తర్వాత గృహ నిర్వాహకుడవు, అటు తర్వాత జతపనివాడవైతావు, అటు తర్వాత ప్రభుతో పాటు ఏలుబడి చేస్తావు రాజుగా. కానీ ఈనాడు మనం శిష్యుల అవుటకే, శిష్యులు అవ్వాలన్న అర్హతను సంపాదించుకోవాలన్న గ్రహింపు ఎంతమందిలో ఉంది? నీ అర్హత ఇహలోక సామర్థ్యమును బట్టి కానీ, ఇహలోక పలుకుబడిని బట్టి కానీ, ఇహలోక ఉద్యోగ సామర్థ్య, కులము, గోత్రము, నీ కుటుంబ చరిత్ర, వీటిని బట్టి రాదు. నీవు శిష్యుడవ కోరితే నువ్వు కొన్నిటి ఉపేక్షించాలి. నువ్వు శిష్యుడవుడు కోరితే నువ్వు కొన్నిటి మోసుకొని రావాలి. నువ్వు శిష్యుడవ కోరితే ఆయన సిలువ, ఆయన కాడిని కూడా మోయడం నేర్చుకోవాలి. అప్పుడే అవుతావు. అది కాకపోతే మనం ఎవ్వరం కాము శిష్యులం. శిష్యుడు అవ్వకపోతే పరలోక రాజ్యం పోము. తెలుసా మీకు? మనం చూసినప్పుడు ప్రభువుని చూసినట్టుగా ప్రతి ఒక్కరికి కనబడాలి. నేను నిన్న చెప్తూ వచ్చినాను, పడిపోయిన దూతలు మనని గమనించి ఎగతాళి చేస్తాయంట. వారికి నువ్వు ఎట్లా కనబడాలి? శిష్యుడుగా కనబడాలి. మనుషులకు కనబడతారు, వాళ్ళు పొగుడతారు, తిడతారు. వారికే తెలియదు ఎందుకు పొగుడతారో, ఎందుకు తిడతారో, అప్పుడే ఎందుకు సమ్మతిస్తారో, అప్పుడే ఎందుకు మనం తిరగబడతారో వారికే తెలియదు. వారి హృదయాల్ని ఏదో ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ పైనున్న పడిపోయిన దూతలు, స్వర్గములోని పరిశుద్ధ దూతలు, అపవిత్రాత్మలు వాటిని ఏం ప్రేరేపించవు. వాటి పని మీరు వేసే ప్రతి అడుగును చూచి ఎగతాళి చేస్తూ ఉంటాయి. ఎగతాళి. నీవు శిష్యుడుగా కనబడకపోతే వాటికి భయం రాదు. ఏలియా శిష్యులంటే, ఎలీషా శిష్యులంటే, యేసు ప్రభు శిష్యులంటే, యోహాను శిష్యులంటే అక్కడున్న వారికి భయం పుట్టింది. నిన్ను చూచి ఈ ప్రధానులకు, అధికారులకు, లోకనాథులకు, దురాత్మ శక్తులకు
అపవిత్రతను ఆచరించే వారికి ఏ భయం పుట్టింది? నిన్ను చూసి మేం భయపడాలి అంతే. కానీ నిన్ను చూసి భయపడవలసిన వారు ఇంతవరకు భయపడలేదే. నేను భయపడకపోతే నన్ను బెదిరించి భయపడిస్తావు. నిన్ను చూసి ఎవరు ఎగతాళి చేయకూడదు వారు ఎగతాళి చేస్తావు అంటే నువ్వు అంత ఆత్మస్థితిలో ఉన్నావు. దేవసేవకున్నే లేకపోతే పెద్దల్నే లేకపోతే నీ ఎవరు వారినే అవమానపరిచే రీతిలో ఇరుకున పెట్టే రీతిలో మాటలు మాట్లాడతావు. వారి నోరు ఆపి చూపు. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారి నోరు ఆపి చూపు. అంధకార శక్తుల యొక్క నోరు ఆపి చూపు. వీరు ఆరంభమైతే చేసినారు కానీ కట్టుకొని ముగించలేదే అని ఎగతాళి చేయు బలములను సిగ్గుపరిచి చూపించు. అది చేయలేకపోతే ఈరోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు నేను ఇంతవరకు ఎగతాళి చేయ వారిని సిగ్గుపరచలేదు ప్రభువా అని ప్రార్థించు. మనుషులతో కాదు మన పోరాటం. మనుషులు నిన్ను ఒప్పుకోకపోతే వారితో పోరాడము, మనుషులు నువ్వు కోరినట్టుగా నడవకపోతే వారితో విరుద్ధము వైరుధ్యము, ఇది కాదు మన పిలుపు. మనం పోరాడున్నది ఆకాశమందున్న అంధకార శక్తులతోటి. ప్రస్తుతమందున్న లోకనాథులు వారు అంధకార సంబంధమైన లోకనాథులు, వారితో పోరాడుతున్నాం. పోరాడే శక్తి ఉందా? పోరాడే ధైర్యం ఉందా? వీరిలో ఒక్కరు నిలబడితే గజగజలాడతావు. కానీ నీకు దేవుడు, దేవుని సేవకుడు, దేవుని ఇల్లు అంటే భయం లేదు. వారిని చూసి భయపడతావు. ఇవాళ ఉపవాసంలో నువ్వు పశ్చాత్తాపపడవలసిన అవసరం ఏది ఉందంటే, ఇదిగో నా మీద ఎగతాళి చేస్తున్న దురాత్మలు సిగ్గుపరచని జీవితము నాది ప్రభువా. వాటిని సిగ్గుపరచకపోతే ప్రభువైన యేసుక్రీస్తుని సిగ్గులేని ముఖంతో ఎట్లా ఎదుర్కొంటావు? వాటిని ఎగతాళి చేయు వాటికి సిగ్గు పుట్టించకపోతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని ఎలా వెంబడించగలుగుతావు? చాలా ప్రాముఖ్యం. ఈనాడు మన జీవితంలో ఈ అనుభవం లేదు. అందుకే ఇవాళ ఉపవాస ప్రార్థనలో నిజమైన శిష్యునిగా నన్ను మార్చు ప్రభువా అని బ్రతిమాలుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. రండి, ఎజ్రా 8వ అధ్యాయము 18వ వచనం. ఎనిమిది 18 నెహెమ్యా కంటే ముందుంటుంది ఎజ్రా. ఒకనిని షెరెబ్యా ఎవరంటే ప్రజ్ఞావంతుడు. దేవుని యొక్క పరిచర్య కొరకు దేవుడు తను ఉపయోగించుకోవడానికి ప్రజ్ఞావంతుడైన ఒకనిని ఉపయోగించినాడు. ఈ ప్రజ్ఞావంతుడు ఎవరంటే ఆత్మయందు నిగ్రహము గలవాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇంద్రియ నిగ్రహాలను ఆచరించగలిగిన ప్రజ్ఞావంతుడు. అతని ప్రజ్ఞ ఏంటి అని నిన్ను గూర్చి అంధకార సంబంధమైనవి నిన్ను గురించి ప్రశ్నించినప్పుడు దేవదూతలు, దేవుని ఆత్మ నీ గురించి ఇవ్వవలసిన సాక్ష్యం ఏంటంటే ఇంద్రియ నిగ్రహ శక్తిలో ప్రజ్ఞ గలవాడు అన్న మాట రావాలి నీ విషయంలో. ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి? ఏం రావాలి? సహోదరులు చూడండి, నన్ను ఇక్కడ సైడ్ చూసి నేను ఇప్పుడు ఏం చెప్పినా నా మాట చెప్పండి. ఇంద్రియ నిగ్రహంలో ప్రజ్ఞ గలవాడు. సహోదరులు చెప్పాలి, ఇంద్రియ నిగ్రహంలో ప్రజ్ఞ. నిన్ను చూసినప్పుడు దూతలు పైనుంచి చూసినప్పుడు అమ్మో ఇతడు ప్రజ్ఞావంతుడు, ఇతడు ఇంద్రియ నిగ్రహంలో ప్రజ్ఞావంతుడు, ఇతడు సామాన్యమైన వాడు కాదు, ఇతనిలో గుర్తుల బలములు ఉన్నాయి, మహత్కార్యాల బలాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ బలం వల్ల ఇంద్రియాలన్నీ నిగ్రహంలో పెట్టుకున్నాడు అన్న సాక్ష్యం నీకు రావాలి. వచ్చిందా? ఈరోజు ఉపవాస ప్రార్థనలు అదే చేస్తాం. నువ్వు శిష్యుడవు కావాలనుకుంటున్నావు, ప్రభువును వెంబడిస్తున్నావు, పరలోక రాజ్యం పోవాలి అంటే నేను శిష్యుడు కావాలని గుర్తెరిగినావు. కాబట్టి నీ మనసులో నేను ఏమి చేయాలన్న ఆలోచన పుట్టింది. ఆలోచన పుట్టినప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఇది, నాలో ఈ ప్రజ్ఞ కనబడాలి. నిన్నటి దినమున మనం 1 కొరింథీ 14:20 ఏం చదివినాం? బుద్ధి యందు పెద్దవారై ఉండాలి. బుద్ధి యందు పెద్దవాడవైతే నీలో ప్రజ్ఞ కనబడుతుంది. ప్రజ్ఞ. నెహెమ్యా ఆ యొక్క కూలిపోయిన ఆ యొక్క యెరూషలేం ప్రాకారాలను కట్టడానికి ప్రజ్ఞావంతుని వెతుకుతున్నాడు కానీ ఏదో కట్టువాడిని వెతకడం లేదు. గుర్తుంచుకో, దేవుడి నీలో సామాన్యమైన సామర్థ్యం చూసి పిలవదలుచుకోలేదు. తన ఆత్మను పంపింది. దానియేలు మీదకి ఆత్మ వస్తే అతడు దేవతల ఆత్మ కంటే గొప్పవాడుగా ఉన్నాడు.
నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నువ్వు సామాన్యమైన వాడికి ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? అతని మీదకి దేవుని ఆత్మ అతని మీదకి నిలిచినప్పుడు, అతనిని కనుగొనినప్పుడు, దేవుని ఆజ్ఞను గైకొన్న కారణాన్ని బట్టి, తనను తాను అపవిత్రపరచుకోనని కారణాన్ని బట్టి అతడిలో దేవతల ఆత్మ కంటే శ్రేష్టమైన ఆత్మ కనబడుతుంటే, నీలో దేవుని ఆత్మనే వచ్చి నివాసం చేస్తావు అంటే నీలో ఏ శ్రేష్టత కనబడాలి? ఎలాంటి ప్రజ్ఞ కనబడాలి నీ మీద? ప్రాకారాలు కూలిపోయిన వాటిని కట్టడానికే, మరమ్మతులు చేయడానికి, చిన్న చిన్న రిపేర్లు చేయడానికి ప్రజ్ఞావంతుని వెతుకుతావంటే, దేవునింట్లో చిన్న పనికైనా ప్రజ్ఞావంతుడు కాకపోతే దేవుడు నిన్నెందుకు నిలబెట్టుకోవాలి? నిలబెట్టుకున్నా నీ ద్వారా ఏ సంతోషం అతనికి కలుగుతుంది? అతనికి అసహ్యం కలుగుతుందా? లేకపోతే నీవు చేసే పనిని బట్టి అతడు సంతోషించగలుగుతున్నాడా? శరభ్య మంచి శిష్యుడు, ప్రజ్ఞావంతుడైన శిష్యుడు. నీలో ఉందా శిష్యత్వం? అతడికి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే అతడు ప్రజ్ఞావంతుడు. ఈ యొక్క 5 అంతల బలం, వాక్య, క్రియ, గుర్తుల, మహత్కార్యాల, పరిశుద్ధాత్మ బలం నీలో కనబడితే నీలో ప్రజ్ఞ కనబడుతుంది. ప్రజ్ఞ, ఎక్సలెన్సీ కనబడుతుంది. స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్సీ, చాలా నేర్పైన ఆత్మ కనబడుతుంది నీలో. ఎక్కడ కూడా తక్కువ కనబడు. మాకు చదువు లేదంటే కుదరదు. ఆయన ఆత్మ వచ్చేస్తే నీలో శ్రేష్టమైన సామర్థ్యం వచ్చేస్తుంది. అయితే నువ్వు శిష్యుడు అయితేనే ఈ కార్యం సాధ్యమవుతుంది. ఈ కార్యం సాధ్యమవుతుంది. దేనిలో ప్రజ్ఞ గలవాడు అంటే తనను తాను అపవిత్రపరచకూడకుండా, మైలబడకుండా, పరిశుద్ధంగా ఉంచుకున్నట్లో, అనగా పరిశుద్ధుడై ఉండి పరిశుద్ధుడుగానే ఉండుటకు, దేవుని యొక్క పరిశుద్ధతను పోలిన పరిశుద్ధతను, క్రీస్తు యొక్క సమరూపంలోని సమానత్వంలోనికి రావడానికి కనబర్చే ప్రజ్ఞత నీలో నాలో ఉండాలి. నీలో నాలో ఉండాలి. నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నానంటే సరిపోదయ్యా, నేను ఆయననే ఇష్టపడతానంటే సరిపోదు. ఈ శిష్యత్వం కావాలి. ఆయన పరిశుద్ధతను సమరూపములో అందుకునేంత ప్రజ్ఞ నీలో నాలో కావాలి. ఆయన పరిశుద్ధతను సమరూపములో అందుకోగలిగిన ప్రజ్ఞ నీలో నాలో రావాలి. ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేకాన్ని సమరూపములో పరిష్కరించగలిగిన జ్ఞానాన్ని సమరూపంలో మనలో తెచ్చుకునేంత ప్రజ్ఞ, అట్టి అభ్యాసం, అట్టి నేర్పని అయిన ఆత్మ కూర్చున్న ప్రతి ఒక్కరిలోకి రావాలి. దాని కొరకు ఉపవాస ప్రార్థన చేయి. ఇది సామాన్యమైన ప్రార్థనతో కలగదు. దీనిని సంపాదించాలంటే నీ మీదకి వచ్చే శోధనలను జయించాలి. ఈ శోధనలను జయించాలంటే దేవుని వాక్యం నీలో విరివిగా ప్రాణాన్ని, ఆత్మను విభజించి, కీలును మూలుగును విభజించి, ఈ 5 అంతల బలము, ఆత్మశక్తి నీలో కార్యసాధకం చేస్తూ ఉంటే తప్ప ఇది నీలో సాధ్యం కాదు. రండి, ఫిలిప్పీ 3:15. ఇప్పటి వరకు లభించిన దానిని బట్టి నువ్వు క్రమంగా నడుచుకునే అభ్యాసం నీలో ఉండాలి. ఇప్పటివరకు నీకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకునేట వల్ల, ఆ అభ్యాసం వల్ల పైనున్న సామర్థ్యం నీలోపడి వస్తుంది. అక్క మరి ఒకసారి చదువు. మనలో ఎవరంట? మనలో ఎంతమంది సంపూర్ణులు ఉన్నారు? మనం ఆ సంపూర్ణుల గుంపులో ఉన్నామా? ఎత్తబడే సంఘంలో ఎలా ఉంటాం సంపూర్ణుల గుంపులో లేకపోతే? మనలో సంపూర్ణులు అంటే కొంతమంది అసంపూర్ణులు ఉన్నారనే కదా పౌలు చెప్తున్నాడు, అలా కాదు. మనలో సంపూర్ణులు అంటే కొంతమంది అసంపూర్ణులు ఉన్నారు. వారు సంపూర్ణులు అవుటకు సాగి వెళ్ళే అనుభవంలో లేరు. వారు అసంపూర్ణులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనలో సంపూర్ణమైన వారము ఏ తాత్పర్యం కలిగి ఉండాలి? పైన చెప్పినాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రభువు ఏ తాత్పర్యం కలిగినాడో అదే తాత్పర్యం కలిగి ఉండాలి. నాకు అనుకూలంగా అన్ని పని చేయాలనేది కాదు. దేవుడు నాకు మేలు కలుగుటకు అన్ని సమకూరుస్తాడు, కానీ నాకు మేలు కలగని, నాకు అనుకూలమైన అంశాలు తీసుకురాడు. నాకు నిత్యమైన నష్టం వచ్చింది,
నిత్య నరకానికి నేను వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే దానిని నా జీవితంలో సమకూర్చాడు. అది నాకు ఇష్టమే, కానీ దేవుడు సమకూర్చాడు. నేను సంపూర్ణ ఒకటి సాగిపోవాలి. సంపూర్ణమైతే ప్రభువుకున్న తాత్పర్యం నాకు కూడా ఉంటుంది. ఒక శిష్యుడు సంపూర్ణ ఒకటి సాగిపోతాడు. సంపూర్ణ అయితే ప్రభువుకున్న తాత్పర్యంలో ఏ భేదము లేని తాత్పర్యం కలిగి ఉంటాడు. మీరు ఏమనుకుంటున్నారు? శిష్యులు అడుగుతారు, అందరు నన్ను విడిచి వెళ్ళిపోయినారు, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఏ తాత్పర్యంలో ఉన్నారు? ఇంతకాలం మీ మధ్యలో పలానా పరిచర్య చేసినాను, నన్ను చూచి నీవేమనుకుంటున్నావు? కొంతమందికి ప్రభువును చులకనే చూస్తారు, దేవుని ఇంటిని చులకనే చూస్తారు, దేవుని సేవకుని చులకని చూస్తారు, వరములు, విధేయతలు, పరిచారకులు, ఈ యొక్క గృహ నిర్వాహకులను చులకగానే చూస్తారు. ఏంటంటే వారికి వేరే తాత్పర్యం ఉంది. ఆ తాత్పర్యం వేరేది ఎందుకు ఉందంటే వారికి వేరే లాభం యొక్క అపేక్ష ఉంది. దైవభక్తి నుంచి సహజ సిద్ధంగా వచ్చే లాభం కాదు వారికి కావాల్సింది. వారి యొక్క దుర్బీజము, దురాలోచన, దుష్టమైన ఆశ, ఆ యొక్క దుష్ట మనసుకు తగిన అనుకూలమైన ఒక తాత్పర్యము, ఒక లాభం వారికి కావాలని వారికి ఒక తాత్పర్యం ఉంది. నేను శిష్యుడవైతే దుర్బీజం యొక్క తాత్పర్యం నీలో ఉండదు. నీవు శిష్యుడవైతే ప్రభు వలన, ఆయన ఆత్మ వలన నూతన సృష్టిగా ఆయన యందు సత్యములోనే సాగి వెళ్ళడానికి, సర్వసత్యములో సర్వ సంపూర్ణత సాధించుకోవడానికి నీవు సృష్టించబడిన వాడవైతే నీలో ప్రభు కలిగిన తాత్పర్యమే ఉండి తీరాలి. ఇదే విశ్వాసికున్న శిష్యత్వ పరీక్ష. ప్రభా, నీ తాత్పర్యంలో నా తాత్పర్యంలో ఏదో తప్పుంది, ఏదో పొందన లేదు, ఈరోజు పశ్చాత్తాపడతాను, ఈరోజు నేను నా యొక్క పాపములని ఒప్పుకుంటాను, నా యొక్క అపేక్షలు, నా యొక్క ఆశలు అన్నీ ఈనాడు నీ సన్నిధిలో కుమ్మరిస్తాను, ఎక్కడో తప్పిపోయినాను. ప్రభా, నీ తాత్పర్యానికి నా తాత్పర్యానికి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందయ్యా? వాక్యమే చదువుతున్నాను, దేవుని ఇంటికే పోతున్నాను, బలలోనే చేస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, అయినా నీ తాత్పర్యంలో నా తాత్పర్యంలో ఎందుకు ఈ వ్యత్యాసము? ఈ మధ్యాహ్నము నేను ఉపవాసంలో పశ్చాత్తాపడి పరీక్షించుకుంటాను అనేవాడు శిష్యుడు. చేయగలుగుతావా పని? ఊరిక పరలోక రాజ్యం పోతాననుకోని ఏమనుకోకు. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత రక్షణ సంపూర్ణం చేసుకోవడానికి సాగి వెళ్ళాలి. మనం సంపూర్ణమైన రక్షణ కొరకు సాగి వెళ్ళాలి. అప్పుడు వస్తుంది రక్షణ. ఇంకా రాలేదు. మనం రక్షణ కొరకు మనం వేచి ఉంటున్నాం. ఆ సమయం దగ్గర పడింది కానీ ఇంకా కనబడలేదు. మనం అర్థమైందా? మీకు ఒక విషయం చెప్తా. 9 నెలలు గర్భంలో శిశువు రూపింపబడతాడు. రూపింపబడేటప్పుడు తల్లి పోలికలో తండ్రి పోలికలో అటు సగం ఇటు సగం కదా పుడతారు, అవునా కదా? పుట్టిన తర్వాత బిడ్డను చూసి ఈ పోలిక ఎవరిది, తండ్రిదో తల్లిదో అంటామా లేదా? రక్షింపబడిన మనము సంపూర్ణ రక్షణకు వెళ్తున్నామంటే ఎత్తబడినప్పుడు తల్లి నవమాసాలు మోసి కన్న బిడ్డ తండ్రియో తల్లి పోలికలోకి ఎట్లా వస్తాడో మనం ఎత్తబడేటప్పుడు ప్రభు పోలికలకు అట్లా మార్చబడతాం. అప్పటి వరకు సంఘం యొక్క గర్భంలో ఉన్నావు నువ్వు, గుర్తుపెట్టుకో. ఆ సంఘం యొక్క గర్భంలో సేవకుడు నీ కొరకు ప్రసవ వేదన పడతాడు, గుర్తుపెట్టుకో. ఆయన ప్రసవ వేదన పడకపోతే, సంఘం యొక్క గర్భంలో నువ్వు ఉండకపోతే ఆయన స్వారూప్యము నీలో రాదు, అసాధ్యం. ఆయనకు వేరుగా ఉండి ఆయన పోలిక రావడం అసాధ్యం. ఊహించకు. ఆయన తాత్పర్యానికి వేరే తాత్పర్యం నీలో కలిగి ఉంటే ఆయన పోలిక నీలో రావడం అసాధ్యం. ఊహించకు, ఆశించకు, ఆయనలాగా ఉంటానని భ్రమపడకు. ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ తాత్పర్యంలో నా తాత్పర్యంలో ఏదో మార్పు ఉంది. నేను నీ వంటి తాత్పర్యంలో సంపూర్ణకు సాగి వెళ్ళేటప్పుడు సంపూర్ణమైన నమ్ముతున్న నాలో ఏదో తాత్పర్యంలో లోపం ఉంది. ఈరోజు నేను గర్భము అనగా సంఘం అనే గర్భంలో సేవకుని యొక్క ప్రసవ వేదనలో ఈ యొక్క స్వారూప్యం నాలో రాలేదు. ప్రసవ వేదన ఎందుకు ఉంటుందంటే స్వారూప్యం రాలనుకుంటుంది. జాగ్రత్త. ఈ ప్రసవ వేదనలో ఈ స్వారూప్యం నాలో రాలేదని బాధపడాలి, దుఃఖపడాలి, విలపించాలి, హృదయాలను బాదుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కావాలి. అప్పుడు కానీ బహుశా నీకు మరి ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఆయన స్వారూప్యం అయితే రాదు.
ఇక్కడైతే పేరుంది నీకు దేవుని బిడ్డవని, కానీ అక్కడైతే దేవుని కుమారుడు అని పిలువబడు. జాగ్రత్త. 1 కొరింథీ 2:6. దేవుని సేవకులు పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానం బోధించాలనుకుంటారు. గుర్తుంచుకోండి, అది గుర్తుంచుకోండి. సంఘములో ఎవరికి జ్ఞానం బోధించబడుతుందంటే ప్రతి అంశంలో క్రీస్తు తాత్పర్యంలో పరిశుద్ధతలో పరిపూర్ణులైన వారికి వాక్యం బోధించబడతా ఉంది. పరిపూర్ణులగుటకు సంపూర్ణులగుటకు సాగి వెళ్ళే వారికి వాక్యం బోధించబడుతుంది. అంటే ప్రతి శిష్యుడు ఏమై ఉండాలి? పరిపూర్ణుడై ఉండాలి. నిన్నటి దినమున చూస్తూ వచ్చినాం కొన్ని విషయాలు, ఒక 5 అంశాలు. దేనిలో సంపూర్ణ సిద్ధి పొందాలో, దేనిలో పరిపూర్ణుడు కావాలో. అతి ప్రాముఖ్యమైనది ఆయన వాక్యమందు పరిశుద్ధత యందు సంపూర్ణ సిద్ధి పొందాల్సిన వారం మనం. పరిపూర్ణుడు కావాలి. షెరబ్య ప్రజ్ఞావంతుడు ఎందుకైనాడంటే అతనిలో ఈ పరిపూర్ణత ఉంది. ప్రజ్ఞావంతుడు. ప్రజ్ఞ రావాలంటే అనుక్షణ అభ్యాసం అవసరం ఉంటుంది. స్థితిగతులు, ఈ స్థితిలో నేను అభ్యాసం చేయను, అనుకూలంగా ఉండి అభ్యాసం చేస్తానంటే ప్రజ్ఞ రాదు. గుర్తుంచుకో. చెస్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అన్ని టోర్నమెంట్లకు వెళ్తారు. ఓడిపోతానని తెలిసినా వెళ్ళి ఎలా ఓడిపోయినానో తెలుసుకొని ఇంకోసారి ఓడిపోకుండా ప్రయత్నం చేస్తారు. విశ్వాసం అట్లా కాదు. అదే శోధనలో పడిపోతానని తెలిసినా కూడా జయించడానికి ప్రయత్నం చేయడు, మళ్ళా పడడానికే పోతాడు. వీడిని మూర్ఖుడు అంటారా, జ్ఞాని అంటారా? సామాన్యమైన ఒక చిన్న ఆటలోనే నేను మరొకసారి ఓడిపోద్దండి, ఏ తప్పు చేయొద్దని ప్రయత్నం చేసే మానవునికి ఆత్మ సంబంధమైన సిద్ధపాటులోకి వచ్చేసరికి మాత్రం అదే తప్పు చేస్తాను, ఎవరేమంటారో చూస్తాను అనే గుణం అనేకుల్లో ఉంది. లాభమా? శిష్యుడవైతావా? ఎత్తబడే గుంపులో ఉంటాననుకుంటున్నావా? ఈరోజు పశ్చాత్తాపడాల్సింది ఏంటంటే అభ్యాసంలో అనుకూలం ఉన్నప్పుడే అభ్యాసం చేస్తానని మొండిపట్టి కూర్చున్నావు. మొండిపట్టుతో నిన్ను దత్తత తీసుకున్నాడయ్యా. దత్తత, ఆయన ప్రేమను నువ్వు సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకో, దత్తపుత్రులం మనం. దత్తత తీసుకున్నాడు. ఆయనను సంతోషపరచకపోతే పక్కకు పెడతాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు సంపూర్ణ రక్షణ పొందినావు, కానీ సంపూర్ణ రక్షణకు ఈ మధ్యలో ఆయన మనసు నీ మీద నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆయనకు అసహ్యంగా నడిస్తే ఆయన మనసు నీ మీద నుంచి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఉపవాసంలో నీవు ఆ గుడ్డి భర్తలో మీ అడిగినాడు కదా, నా మీద ఒకసారి దయదలుచు, నన్ను దాటిపోకు అని అడిగినట్టుగా ఈరోజు నువ్వు అడగాలి, లేకపోతే నష్టపోతా. షెరబ్యాలో ఉన్న సామర్థ్యం ఏంటో చూద్దాం. ఇంకొకటి 2 పేతురు 1:5. ఇంద్రియ నిగ్రహంతో పాటు విశ్వాసికి ఆశా నిగ్రహం కూడా కావాలి. ఆశా నిగ్రహం లేకపోతే దురాశలు వచ్చేస్తాయి. విశ్వాసికి ఏ అభ్యాసం అవసరం అంటే ఇంద్రియ నిగ్రహంతో పాటు, అది పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తా ఉంటే దాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఆశా నిగ్రహం కూడా. మరి ఒకసారి అదే చదువు. ఆ హేతువు చేత మీరు ఏమై ఉండాలి? విశ్వాసి, నువ్వు శిష్యుడు అయితే దేనిలో పరిపూర్ణుడు కావాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండట్లో పరిపూర్ణుడు కావాలి. పూర్ణ జాగ్రత్త ఎందుకు కలిగి ఉండాలి? విశ్వాసము లోపట సద్గుణం ఉండాలి. గుర్తుంచుకో అక్క, విశ్వాసం దైవశక్తి మీద ఆధారపడుతుంది, కానీ దైవ జ్ఞానం మీద ఆధారపడుతుంది. కానీ ఈ విశ్వాసంలో కనుక సద్గుణం లేకపోతే విశ్వాసం కాదు. విశ్వాసంలో సద్గుణం లేకపోతే ఏం లేదు, అది విశ్వాసమే కాదు. సద్గుణంలో, ఇప్పుడు సద్గుణంలో జ్ఞానం కావాలి.
ఎందుకంటే సద్గుణం జ్ఞానం లేకపోతే రాదు. ఈ సద్గుణము జ్ఞానం వల్ల సద్గుణము, సద్గుణం వల్ల విశ్వాసం రావాలి. ఇప్పుడు జ్ఞానంలో ఏం కావాలంటే ఆశా నిగ్రహం కావాలి. జ్ఞానవంతుడికి ఎప్పుడైనా ఆశల విషయంలో నిగ్రహం ఉంటుంది. నువ్వు జ్ఞానివైతే ఆశ విషయంలో నిగ్రహం ఉంటుంది. నేను జ్ఞానినే కానీ నా ఆశలకు అంతు లేదంటే నువ్వు జ్ఞానివే కాదని అర్థం. నా ఆశే సరి అయిందంటే నీలో నిగ్రహమే లేదని అర్థం. నువ్వు అపవిత్రతలోనే ఉన్నావని అర్థం. సంసోను తల్లిదండ్రులు చెప్పినారు వద్దురా అంటే ఆ అమ్మాయే నచ్చింది పోయినాడు. ఏమైంది? ఆయన మీదకి ఆత్మ వస్తాడు, కానీ ఆశా నిగ్రహం లేదు. ఈయనకి ఆత్మ వస్తాడు, ఆయన ఎవరు విప్పలేని పొడుపు కథలు వేయగలుగుతాడు, అంత జ్ఞానం ఉంది, కానీ ఆశా నిగ్రహం లేదు. ఏం లాభం? జ్ఞానంలో ఆశా నిగ్రహం ఉంటుంది. క్రీస్తుని జ్ఞానమైతే, జ్ఞానం మించిన ఆయన ప్రేమ నీలో కార్యసాధకమైతే ఆశ నిగ్రహంలో ఉంటుంది. ఆశా నిగ్రహము. ఇప్పుడు ఆశా నిగ్రహములో సహనం ఉంటుంది. సహనం అంటే ప్రతిదానికి వేగిరపడవు, ఆశను నిగ్రహించుకుంటావు. కాబట్టి ఏ దాని విషయమే ఆశపడాలి, దేని మందు ఆశపడద్దు, ఏది దురాశ, ఏది సమయోచితమైనది కాదు, దానిని గురించిన గ్రహింపు నీకు ఉంటుంది. దాని తర్వాత ఈ సహనములో భక్తి ఉంటుంది. ఈ భక్తి యెహోవా యందు భయభక్తుల వల్ల వస్తుంది. ఈ యెహోవా యందు భయభక్తులు నీవు ఆయన సన్నిధిలో దీనుడవైతే వస్తుంది, లేకపోతే రాదు. భక్తిలో సహోదర ప్రేమ ఉంటుంది. నీ సహోదరుని కొరకు నువ్వు నిన్నటి దినాన విన్నట్టు ఏం ప్రయాసపడలే, అతనికి విశ్రాంతి తీసుకురాలే, అతనితో కలిసి దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడవు తెలుసుకోనే లేదు. ఈ ప్రేమ సహోదర ప్రేమకు ఎట్లా మారుతుంది నీకు తెలియనప్పుడు. భక్తి సహోదర ప్రేమ వల్ల, సహోదర ప్రేమలు ఏం అమర్చుకోవాలి? దయ, కంపాషన్. ఒకరిని చూసి వీళ్ళుగా బాగుపడరు, వాళ్ళంతే, వాళ్ళు చేస్తారు అన్ని తప్పులు అలానే చేస్తారు, ఇలా ఉండకూడదు. దయను అమర్చుకోవాలి. ఈ అమర్చుకునే దానిలో సాధన అవసరం సహోదరుడా. దానికే నిన్ను శిష్యులుగా పిలిచినాడు. ఈ అమర్చుకోవడం రావాలి. ఎక్కడ ఆరంభమైంది? విశ్వాసంతో ఆరంభమైంది. ఎక్కడ ముగిసిందంటే విశ్వాసం దగ్గర ముగిసింది. ఆరంభం ఎక్కడైంది? దయతో ఆరంభమైంది. దయ నుండి సహోదర ప్రేమ కదా. ఈ రీతిగా ప్రతిదీ విశ్వాసముకు మారింది. వింట వల్ల విశ్వాసం వస్తుందంటే ఊరికనే రాదు. విన్న వాక్యము నీలో కార్యమయ్యి కీలును మూలుగను విభజించి, ప్రాణము శరీరాన్ని విభజించి, నీలో ఈ దయ నుండి ఆరంభించి విశ్వాసం వరకు ఏది దేనిలో అమర్చబడాలో దానిలోనే సమయోచితంగా అమర్చబడితే అప్పుడు వస్తుంది విశ్వాసం. దీని కొరకు నువ్వు అభ్యాసం చేయాలి. ఊరిగా బైబిల్ చదివినా అంటే కుదరదు. ఒక విశ్వాసి శిష్యుడు కాకపోతే సంఘమే కాడు, గుర్తుపెట్టుకో. సంఘం ఎదుట ఏం నిలబడదు? మత్తయి సువార్త 16-18 పాతాళలోక ద్వారం నిలబడదు. కానీ నీవే ఈ వీటిలో మునిగిపోయి ఉన్నావు. పాతాళలోక ద్వారాల్లో ప్రతి ప్రేరేపణలో మునిగిపోయి ఉన్నావు. నీ ఎదుట పాతాళలోక ద్వారం కాదు, నీ ఎదుట సంఘం నిలవలేదు. సమస్య అది. అర్థమైందా? ఇప్పుడు దేని కొరకు నువ్వు అభ్యాసం చేయడానికి పిలువబడ్డావు శిష్యుడిగా? దయ నుండి ఆరంభించి విశ్వాసం దాకా ప్రతి దానిని ఒకదాని యందు నువ్వేం చేయాలి? అమర్చడంలో నీకు అభ్యాసం కావాలి. ఇది నేర్చుకున్న నాడు నిన్ను బట్టి దేవుడు అతిశయిస్తాడు. ఆయనకు అసహ్యం నీ యందు ఏది కూడా కనబడదు. ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను, అలాంటి మాట నీకు రావాలంటే దేని యందు అమర్చాలో నేర్చుకునే అభ్యాసం అనుదినం ఉండాలి. ఇప్పుడు ఇంకో మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఐదు 4. ఏం చేస్తుంది ఇక్కడ ఎస్తేరు? యూదుల మీద ఏదైతే కుట్ర పన్నబడిందో దానిని ఎంతో వివేకంగా,
ఎంతో ప్రజ్ఞతో సంపూర్ణంగా తిరగరాస్తా ఉంది. అర్థమైందా? ఎస్తేరుకి ఇవ్వబడిన స్థానం ప్రభు ప్రజల యొక్క క్షేమం కొరకు ఉపయోగిస్తూ వచ్చింది. ఎలా దుష్ట హామోని యొక్క సంకల్పాన్ని తిరగరాయాలో అట్టి ప్రజ్ఞ తనలో ఉంది. యూదుల మీదకి వచ్చిన శోధన అంతా తిరగరాసింది. యూదుల మీదకి రావాల్సిన ఆ సంహారాన్ని తిరగరాసిన వ్యక్తి ఎస్తేరు. కారణం ఏంటి? తనలో ఈ యొక్క 7 అంతల జ్ఞానం, ప్రజ్ఞ ఉంది. విశ్వాసి, ఇలాంటి సామర్థ్యం ఉంటే శిష్యుడవైతావు, ఇలాంటి అభ్యాసం ఉంటే శిష్యుడవైతావు. ఇది లేదని గుర్తెరిగినప్పుడు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టి ఈ లక్షణాలు నాలో కావాలి, కార్యకారి అగునట్లు చేయమని దేవుని సన్నిధిన బ్రతిమలాడుకుని వాడు నిజమైన శిష్యుడు. ఈ షెరబ్యాలో కనబడిన లక్షణాలు కొన్ని చూచి మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, హెజ్కేలు గ్రంథం 8:18. ఎజ్రా 8:18. ఇతడు ఎవరు అంటే లేవీ వంశస్థుడు. చేరి వచ్చిన నీవు రాజులైన యాజక సమూహంలో చేర్చబడినవాడు. అంటే నీలో ఈ ప్రజ్ఞ కనబడాలి. నీవు యాజకుడు, ఆయనను సేవించడానికి పరిశుద్ధోపకరణములను, పరిశుద్ధ అతి పరిశుద్ధ ఆవరణములలో పరిచర్య చేయడానికి ప్రత్యేకించబడినవాడు. నీవు యెహోవాను సంతోషపెట్టుటకు, యెహోవా కోపమును చల్లార్చుటకు ప్రత్యేకంగా ఏర్పరచబడిన జనాంగం. నువ్వు నీలో కనబడవలసిన ప్రజ్ఞ ఏంటంటే ఆయనకు అసహ్యం కలగనీయకుండా అతనికి మెప్పు కలిగించే రీతిలో నీలో ప్రజ్ఞ ఉండాలి. యాజకుడిని చూచే, ప్రధాన యాజకుని చూచే దేవుని కోపం చల్లారకుండా ఎక్కువైపోతే ప్రజలు బ్రతుకుతారా? ఇతరులకు సువార్త వెళ్తుందా? నీ కుటుంబం దీవించబడుతుందా? దీవించబడదు. నీలోనే అసహ్యత కనబడితే అతడు నీ మీదికి తీసుకురావాల్సిన ఆశీర్వాదము ఏ రీతికి వస్తుంది? నువ్వు లేవీయుడవు. ఈ ప్రజ్ఞావంతుడు రాజైన యాజక సమూహములో లేవీయుడిగా పుట్టినవాడిగా కనబడుతున్నాడు. దేవుని యొక్క పనులనే, దేవుని యొక్క ఉద్దేశాలనే భూమి మీద మోసుకుంటూ దేవుని సత్క్రియలను సిద్ధపరిచిన వాటిని జరిగించువాడు లేవీయుడు. ఇలాంటి వాడవై నీవుంటే నీవు శిష్యుడవు. ఇలాంటి అనుభవం ఉంటే నువ్వు షెరబ్యా లాంటి వాడవు. నీవు దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి నిఖార్సైన శిష్యుడవైతావు. అప్పుడు నీ వల్ల లోకం తలక్రిందులవుతుంది, దేవుడు శాంతిపరచబడతాడు. ఏ విశ్వాసి చేతనైనా లోకం కిందలైందా? అపవాదులకు, అంధకార శక్తులకు భయం పుట్టిందా? నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారా? రండి ఇంకొక విషయం చూద్దాం. అదే ఎజ్రా గ్రంథం 8:19 చదవండి. ఆ 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 ఇప్పుడు ఒక ఇహలోక సంబంధమైన లోక మర్యాద అనుసరించి, ఉన్న పరిచయాన్ని అనుసరించి అతడు రాజును సహాయం అడగొచ్చు. కానీ ఇతనికి ఏం కలిగిందంట? సిగ్గు కలిగిందంట. దీని తర్వాత వచనం చాలా ప్రాముఖ్యం, చదవండి. వేడుకొనగా మా మనవిని అంగీకరించి ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రతి ప్రతిష్ఠితమైనది తూచి షెరెబ్యాకు అప్పగించబడింది. కారణం ఏంటో తెలుసా? ఈయన జ్ఞాని, నియమింపబడ్డాడు ఈ పని కొరకు. ఇతడు ఏంటంటే బంగారాన్ని ఎలా కాపాడాలి, వెలగల వాటిని ఎలా కాపాడాలి, వీటిని గూర్చిన జ్ఞానం ఉంది. అది కూడా ప్రతిష్ఠితమైనది అయితే అది అప్రతిష్టం కాకుండానట్లు, పవిత్రమైనది అయితే అపవిత్రం కాకుండానట్లు ఏ రీతిగా కాపాడాలో జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆ పని కొరకు నియమింపబడ్డాడు. నీ దేహంలో ఏ అవయవము అపవిత్రపరచబడకూడదు. అవయవాలు అపవిత్రపరచబడకంటే ముందు నీ మనసు అపవిత్రపరచబడుతుంది. మానవునికి 3 చోట్ల మనసు ఉంటుంది, కానీ మానవుడు ఈ 3 చోట్ల ఉన్న మనసును, ఒకటి మెదడులో, ఒకటి హృదయంలో, ఒకటి కడుపులో, ఈ మనస్సును క్రీస్తు మనసుకు లోపరచడు. కొరింథీ 10:5 ప్రకారము లోపరచడు. కాబట్టి ఇతనిలో దురాశలు ఉంటాయి, అపవిత్రమైనవి ఉంటాయి. కానీ షెరెబ్యాకి ఏం తెలుసు అంటే తాను అపవిత్రం కాకుండా ఎలా ఉండాలో, ప్రతిష్ఠితమైన వాటిని, పవిత్రమైన వాటిని ఏ రీతిగా పవిత్రంగా కాపాడాలో వీటిని గూర్చిన నియమావళి, వీటిని గూర్చిన ఆచరణ జ్ఞానము అతనిలో ఉంది. నీలో ఉందా? నీ శరీరాన్ని కాపాడుకోవడానికి, నీ మనసును కాపాడుకోవడానికి, ప్రతి పరిశుద్ధిలో పరిశుద్ధతనే కనపరచడానికి, దేవుని మయంపరచడానికి, దేవుని హెచ్చించడానికి. దేవుని హెచ్చించడం అంటే యేసు ప్రభువా స్తోత్రం కాదు. నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుని హెచ్చించినట్టే. నువ్వు దేవుని హెచ్చించాలి అంటే నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి, అప్పుడు దేవుని హెచ్చించిన వాడు అవుతావు. షెరెబ్యాలో ఈ జ్ఞానం ఉంది. నీలో ఉందా? లేకపోతే నేను ఆ శిష్యుని కావాలి అని ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. ఇంతవరకు నువ్వు ఏది ఇలాంటిది అడగలేదు. ఇదిగో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే నేను ఎక్కువ ఇస్తాను, తీసుకో. జ్ఞానం అడిగితే ధారాళంగా గద్దింపకుండా ఇస్తాడు. మరి జ్ఞానానికి మించిన ఈ ప్రవర్తన అడుగుతుంటే నిన్నెందుకు తీసి పడేస్తాడు? ఈరోజు ఉపవాస ప్రార్థన దాని కొరకే ఉపయోగించుదాం. రండి ఇంకో మాట చూద్దాం. నెహెమ్యా 8:7 వచనం. నెహెమ్యా గ్రంథం అలానే ఉంచింది. నెహెమ్యా 8:7. ఈయన ఎవరంట? ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని చెప్పగలిగినాడంట. ధర్మశాస్త్రంలో ఇలా రాస్తుంది అంటలేడంట, ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని చెప్తున్నాడు. అంటే దివారాత్రాలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు కాబట్టి ఇతడు బోధకుడైనాడు. నువ్వు శిష్యుడవైతే ఇట్టి స్థాయికి వస్తావు. ప్రతి దాని యొక్క తాత్పర్యాన్ని ఎరిగి ఉంటావు, ప్రభు కలిగిన తాత్పర్యాన్ని ఎరిగి ఉంటావు, దానిని బోధించగలిగిన రీతిలో ఉంటావు శిష్యుడవైతే. ఒక శిష్యుల్లో ఉండవలసిన లక్షణం ఇదే. షెరెబ్యా ఎందుకు ప్రజ్ఞావంతుడంటే తాత్పర్యాన్ని చెప్పుటలో ప్రజ్ఞావంతుడు. తాత్పర్యం చెప్పగలిగిన వాడు, భాషల యొక్క తాత్పర్యం చెప్పగలిగిన వాడు, ప్రవచనం యొక్క తాత్పర్యం చెప్పగలిగిన వాడు, ధర్మశాస్త్రంలో రాయబడిన అమూల్యమైన మర్మమైన అనేకమైన అంశాల యొక్క తాత్పర్యం చెప్పగలిగిన వాడు. నీలో ఉందా సామర్థ్యం? అప్పుడు నువ్వు శిష్యుడు. అలా అయితేనే దేవుని మెప్పించగలుగుతావు. ఇంకో మాట, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 4-5. ఐదో వచనం. ఇతడు నాయకుడు. ఇతరులకు చెప్పి, ఇతరులకు ముందుగా నిలబడి, ఇతరుల హృదయాలను ప్రభు తట్టు త్రిప్పగలిగి రేపగలిగిన నాయకుడు. ఇతరులో దేవుని ఎడల ఎట్లా ప్రవర్తింప చేయాలో అనుభవ జ్ఞానం ఉంది. ఆ సమయంలో, అక్కరగలిగిన సమయంలో, సమయోచితమైన సమయంలో ఎదురు నిలబడి అందరిని నడిపించగలిగిన నాయకుడు ఇతడు. శిష్యుడవైతే నాయక లక్షణాలు ఉంటాయి. తలగా ఉంటావు, తోకగా ఎప్పటికీ ఉండవు.
నువ్వు శిష్యుడు కావు కానీ అన్నింటిలో తలగా ఉండాలంటే కుదరదు. శిష్యుడు అయితే ఈ నాయకత్వ లక్షణాలు నీలో ఉంటాయి, అంటే తలగా ఉంటావు. అంటే ఇతనిలో సామర్థ్యం ఏంటి? అందరి హృదయాలను దేవుని వైపు తిప్పగలడు. కారణం ఏంటి? ఇతనికి ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలిసింది కాబట్టి. దానిని ఆధారం చేసుకొని ప్రజలు యెహోవా పట్ల ఎట్లు ప్రవర్తించాలో, వారి హృదయాలను ఎలా రేపుతే వారు ప్రవర్తిస్తారో, అతడు ఎలా ప్రవర్తిస్తాడో, ప్రవర్తించడం వల్ల ఆ దైవభక్తి వల్ల కలిగిన లాభం ఏంటో, దానికి యొక్క సాధన ఏంటో, ఆ సాధకం యొక్క లాభం ఏంటో ఇతరులకు చెప్పగలిగినాడు, త్రిప్పగలిగినాడు, నాయకుడిగా రుజువుపరచుకోగలిగినాడు. నువ్వయ్యావా? సామాన్యంగా అయితే మన ఊర్లో ఇలా ఉంటుంది, మన పద్ధతులు ఇలా ఉంటాయి అని చెప్పి నాయకుడు కాదు ఇక్కడ కావాల్సింది. ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని అనుసరించి మనుషుల హృదయాలను దేవుని యొక్క నియమావళిని కైకొన్నట్లు ప్రేరేపించగలిగిన నాయకుడు నిజమైన శిష్యుడు. అయ్యావా? యేసు ప్రభు, నువ్వు నాయకుడు కావాలి, శిష్యుడు కావాలంటే, అమ్మా నువ్వు స్త్రీవి, శిష్యుడు కావడానికి అనర్హురాలు అని దేవుడు అన్నాడా? లేదు. ప్రతి ఒక్కరిని సమానమైన రీతిలో శిష్యుడిగా ఎంచినాడు. నీలో పరిశుద్ధత నిలవడానికి కొన్ని నియమాలు పెట్టినాడు. అంత మాత్రాన నువ్వు తక్కువదానవు కావు, కానీ నియమాలు పెట్టినాడు. ఎందుకంటే ఈ నాయకత్వంలోనికి రావడానికి. రేపు నీవు కూడా ప్రభుతో పాటు ఏలబోతున్నావు. అక్కడ స్త్రీగా ఉండాం, పురుషుడిగా ఉండాం, ఆయనతో పాటు ఆయన సింహాసనంలో ఆయన కుడి పక్షాన మనం కూర్చొని అనేక జనాంగములను మనం 1000 సంవత్సరాల పాటు తీర్పు తీరుస్తూ ఏలబోయే సమయంలో ఉన్నాం. అక్కడ స్త్రీ పురుష భేదం లేదు. అంటే నీవు నాయకుడు కావాలి అంటే నీవు శిష్యుడు అవి తీరాలి, తప్పించుకోవడానికి లేదు. పురుషుడైనా స్త్రీవైనా చిన్నైనా పెద్దయినా ఎవరివైనా ప్రభుతో ఏలాలంటే శిష్యుడు అవ్వాలి. సమూయేలు 3 సంవత్సరాల బాలుడు ఏలీతో సమానమైన సేవ చేసినాడు. సమూయేలు 3 సంవత్సరాల బాలుకుడు ఏలీతో సమానమైన సేవ చేసినాడు. ఎట్టి శిష్యత్వం నేర్చుకున్నాడు. ఇంత వయసు వచ్చింది, ఇంత రక్షింపబడి ఇంత కాలం అయిపోయింది, ఆయనను సేవించే నియమావళి ఇంకా మనం ఆచరణ చేసుకోలేదు. ఇంకా ప్రభు అంటే ఇష్టమంటే సరిపోదు, శిష్యుడైతేనే. సంఘం ఉన్న కారణమే నిన్ను శిష్యుడిగా చేయాలి. ఏదో ఉపదేశించి ఇంటికి పంపించడానికి కాదు. ఇంకో మాట చూద్దాం. నెహెమ్యా 10వ అధ్యాయం 12వ వచనం. వీళ్ళు ప్రధానులు. అంతేకాకుండా చదవండి 22వ వచనం చదమ్మా. మోషేజు, బేలు, సాదోకు, యాదువా, పెలెట్యా, హనాను, అనాయ, హోషేయ, అనన్యా, హషూమ, హలోహేషు, షిలో, షాబేదుకు కింద గాయకులను రాసుంటే చూడు. 28వ వచనంలో చూద్దాం. ఇతను షెరబ్యా వేరుపరచబడిన జీవితం కలిగి ఉండి గాయకుడుగా ఉన్నాడు, తలాంతులు గలవాడుగా ఉన్నాడు. తనకిచ్చిన తలాంతు సంపూర్ణమైన రీతిలో ఉపయోగిస్తూ వచ్చినాడు. అతని పని గాయకుడు, అతడు వర్షిప్ లీడర్ అన్నట్లు అందరినీ స్తుతించడానికి ప్రేరేపించగలుగుతాడు. అతడు గలమెత్తితే ఆత్మ అందరి మీద కార్యంగా కదిలేది. నెహెమ్యా సమయంలో వారు ఆ యొక్క ప్రాకారాలను కడుతున్నప్పుడు వీరు పాటలు పాడుతూ ఉంటే, వీరు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, ఈ గాయకుడైన షెరబ్యా పాట పాడుతూ ఉంటే అందరిలో దేవుని కొరకు చచ్చిపోదామన్న ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఒక చేత ఖడ్గం, ఒక చేత దేవుని యొక్క పనిని సమాంతరంగా అలసిపోకుండా చేయగలిగిన ప్రేరేపణ ఇతని గానంలో ఉంది. కారణము తాత్పర్యం తెలిసిన వాడు, యెహోవా ఆత్మచేత నడిపించబడిన వాడు, నాయకుడిగా ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు.
నేను శిష్యుడు అయితే నీలో ఇవన్నీ లక్షణాలు ఉండాలి. అన్నిటిని తలక్రిందులు చేయడానికి నిన్ను పిలిచినాడు. అన్నిటికీ తల ఒగ్గడానికి కాదు. నిన్ను తలగా చేసింది ఎందుకు? లోకం ఎదుట తల దించుకోవడానికి కాదు, మనుషులు ఎదుట సాష్టాంగపడడానికి కాదు. అన్నిటిని సిగ్గుపరుస్తూ, అన్నిటి మీద దేవుని యొక్క నామాన్ని జయకేతనంగా ఎగిరివేస్తూ, ఉత్సాహధ్వనితో ఊరేగించడానికి నిన్ను తలగా చేసినాడు. చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న వాటికి తలదించుకుని నీ తల అతని దాని ముంగట, ఆ శోధన ముంగట దించి ఇతరుల తల నిన్ను బట్టి దిగేలాగా చేసే జీవితము ఒక శిష్యుడికి ఉండదు. ఏ దానిని బట్టి ప్రేరేపించబడడు. తన తల నిలిచింది నిటారుగా దేవుని కొరికే ఉంటుంది. అది నీతి కిరీటం ధరించడానికి సిద్ధపరిచే తలగా ఉంటుంది. నేను తలగా చేస్తే నువ్వు ప్రతిదానికి తల ఎట్లా ఒగ్గుతావు? నువ్వు తోకగా ఎందుకు జీవిస్తావు? నేను దేవుడు పిలిచిన పిలిపేంటి? నా కొరకు నీతి కిరీటం ఉందని పౌలు చెప్పిన స్థాయిలో పరుగు పందెంలో పరిగెత్తడానికి, దాన్ని కడముట్టించడానికి దేవుడిని కావాల్సిన సహాయం అంతా తాను ఇచ్చినాడు. ఇచ్చిన దానికి నీ తల ఎట్లా దించుకుంటావు? ప్రతి శోధనకు ఎట్లా తలదించుకుంటావు? అన్న, నా వ్యక్తిగత జీవితం నీకేం తెలుసు? అయ్యో, సంఘంగా ఎందుకు వచ్చామంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎక్కడ ఓడిపోకుండా, నువ్వు దేన్ని స్వాధీనపరచుకోలేకపోతున్నావు, అది స్వాధీనపరచుకోవడానికే మనమందరం సంఘంగా వచ్చినాం. నేను ఒంటరిగా నా దాంట్లో నేను ఎదుర్కొంటున్న వాటికి నువ్వేమి సహాయం చేయలేమంటున్నావేమో. సంఘంగా వచ్చిందే అందుకు, ఇతరులకు విశ్రాంతి కలగజేయడానికే వచ్చింది. అక్కడ నేను తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, నాకు అది అగత్యము అని నీవు చెప్పే సాకు అబద్ధం. అందుకే నిన్నటి దినాన మనం ప్రార్థన ఎట్లా చేయాలని అడిగినాము. వ్యర్థతైనను అబద్ధమైనను నాకేం కావద్దు, సమీపంగా ఉండకుండా దూరంగా తీసివే ప్రభువా. అప్పుడే నువ్వు నిజమైన శిష్యుడు అవుతా. ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థనలో ప్రవేశించుదాము. విన్నటువంటి వాక్యాన్ని ఆధారము చేసుకొని దేవుని సన్నిధిలో ఎక్కడున్నామో పరీక్షించుకుంటూ, ఒప్పుకుంటూ, విడిచిపెట్టుకుంటూ ఒప్పుకోలు ప్రార్థనలో ప్రవేశించుదాం. దయచేసి మొదలు పెట్టగలరు బ్రదర్స్.